హాయ్ అండి, నమస్తే. తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా భారీ శుభవార్త. మీ అకౌంట్లో 12,000 రూపాయలు ప్లస్ అదేవిధంగా 4,000 రూపాయలు జమ అయ్యేటటువంటి అవకాశం అయితే మీరు కలిగి ఉన్నారు. ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులైతే జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానితో పాటుగా కొన్ని అర్హతలు కూడా కలిగి ఉండాలి. ఈ వీడియోలో మనం పూర్తి వివరాలని వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇలాంటి అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన తెలుగు స్కీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైప్ పాయింట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి కోరుతున్నాను. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా రైతు భరోసా స్కీమ్లో భాగంగా మనకు ఏసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు 12,000 రూపాయలలో రెండవ విడత అయినటువంటి 6,000 రూపాయలైతే మనకి రావడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులనైతే సిద్ధం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క రైతు కార్డు ఎవరెవరైతే చేసుకోలేదో వారికి ఈ డబ్బులు ఇవ్వరు కాబట్టి వారు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రైతు కార్డు కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. రైతు కార్డు చేసుకున్న తర్వాతనే అందరి రైతులకి అందే విధంగా ఈ యొక్క డబ్బుని రిలీజ్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఆలోచన చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా చాలా వీడియోస్ అనేది మనమైతే చేయడం జరిగింది. రైతు కార్డు అనేది కంపల్సరీ మీరు చేసుకోవాలి. రైతు కార్డు ఉన్నటువంటి వారికే పిఎం కిసాన్ డబ్బులు కానివ్వండి, ఈ యొక్క రైతు భరోసా డబ్బులు కానివ్వండి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైతే రైతు కార్డు చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మీరు రైతు కార్డును అయితే కంప్లీట్ చేయండి. చేసినట్టయితే మీకు ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి 12,000 రూపాయలు మీ ఖాతాలో జమ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. దానితో పాటుగా ప్రధానమంత్రి మోదీ గారికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ డబ్బులు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విడతకి 2,000 రూపాయల చొప్పున ప్రతి రైతు ఖాతాలో జమ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ డబ్బులు ఇప్పటి వరకు 21వ విడతగా ఇవ్వడం అయితే జరిగింది. తాజాగా 22వ విడతకి సంబంధించినటువంటి డేట్ అయితే ఆసన్నం అవ్వడం జరిగింది. ఈ డేట్ వచ్చేసి మనకి శివరాత్రి సందర్భంగా 15వ తారీఖు 2వ నెల 2026 రోజున ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆలోపు ఈ రైతు కార్డు ఇంకా ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో చేసుకోనటువంటి ప్రతి రైతన్న కూడా మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితేనే మీకు పిఎం కిసాన్లో భాగంగా రావాల్సిన ఇదివరకైతే 2,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. తాజాగా మేము ఈ యొక్క పథకానికి సంబంధించి 10,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఆ విధంగా వారు చెప్పినటువంటి పెంచిన డబ్బులు 4,000 రూపాయలు కూడా ఈ 22వ విడతలో భాగంగా వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో కాబట్టి మనకి ఈ రైతన్నలకి సంబంధించి బిగ్ న్యూస్ ఏంటి అంటే రైతు భరోసాకి సంబంధించినటువంటి 12,000 రూపాయలు, పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈ 4,000 రూపాయలు కూడా మనకి 15వ తారీఖు 2వ నెల 2026 నుండి వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతన్న వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి మిగతా రైతన్నలకి వీడియోని షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఎప్పటికప్పుడు రైతన్నలకి సంబంధించిన ప్రతి అప్డేట్ ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనమైతే వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు మీకు రావాల్సినటువంటి సబ్సిడీ పథకాలు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఏది కూడా మిస్ కాకుండా లబ్ధి పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది ఈరోజు మన తెలుగు స్కీమ్స్ ఛానల్లో భాగంగా ఉన్నటువంటి అప్డేట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.